జొమాటో వ్యవస్థాపకుడు సీఈఓ దీపిందర్ గోయల్ తన మెక్సికన్ స్నేహితురాలు గ్రేసియా మునోజ్ ను రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇది ఆయనకు రెండో పెళ్లి. ఈయన రెండో పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చిన వెంటనే ఆయన మొదటి భార్యపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆయన మొదటి భార్య పేరు కంచన్ జోషి. ఆమెను ప్రేమించి ఆమెతో అవును అనిపించుకోవటం కోసం 6 నెలల పాటు ఆమె వెనక్కి తిరిగారు దీపిందర్. ఆసక్తికరమైన ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ఐఐటి ఢిల్లీలో చదువుతున్నప్పుడు దీపిందర్ కంచన్లు కలిశారు. వీరిద్దరూ మ్యాథ్స్, కంప్యూటింగ్ విభాగాల్లో స్టూడెంట్స్. దీపిందర్ ఒకసారి ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన్ నుండి అవును అని వినటానికి తను 6 నెలల పాటు ఆమె వెంట పడాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ రోజుల్లో కాంచన్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తుండటంతో ల్యాబ్లో తరచుగా కలుసుకునేవారు. ఆ సమయంలో ఆమెను ప్రేమించిన దీపిందర్ తమ ప్రేమ విషయంలో ఆమెను ఇంప్రెస్ చేయడానికి తీవ్రంగా శ్రమించారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు అందరూ దీపిందర్ ను జొమాటో పేరుతో చెప్పుకుంటారు. అయితే దాని ప్రారంభంలో కాంచన్ ప్రోత్సాహం, కృషి కూడా ఉన్నాయి. దీపిందర్ కాంచన్ 2007లో పెళ్లి చేసుకున్నారు. మరుసటి ఏడాదే అంటే 2008లో దీపిందర్ పంకజ్ చద్దా జొమాటోను ప్రారంభించారు. తొలుత దానిని ఫుడీ బే అని పిలిచేవారు. కాంచన్ తనను బాగా అర్థం చేసుకుందని దీపిందర్ తరచూ చెప్పేవారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చేవారు. వీరికి 2013లో సియారా అనే కూతురు పుట్టింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం కాంచన్, దీపిందర్ ఇప్పుడు విడిపోయారు. కాంచన్ జోషి ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయాన్ని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వీరి మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు అనే విషయమూ ఎవరికీ సరిగ్గా తెలీదు. అయితే ఇప్పుడు దీపిందర్ గోయల్, గ్రేసియా మనోజ్ ను పెళ్లి చేసుకున్నారనే వార్తలు విపరీతంగా ప్రచారమయ్యాయి. గ్రేసియా భారత్ ను సందర్శించడానికి వచ్చిందని, ఆ సమయంలో ఆమె దీపిందర్ గోయల్ ను కలిశారని చెబుతున్నారు. తర్వాత వీరిద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారని, 2 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువెత్తుతున్నాయి. ఫిబ్రవరిలో ఇద్దరు హనీమూన్ నుంచి తిరిగి భారత్ వచ్చారని తెలుస్తోంది.